ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరుకు సహకరించిన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటారని అన్నారు. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనపై మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చేసిన ఆరోపణలలో ఎటువంటి వాస్తవం లేదని మండిపడ్డారు. నిజ నిర్ధారణకు చర్చకు రావాలని కోరారు. మంగళవారం నల్గొండపట్నంలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండి రఘువీరెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు ఉన్నారు. నల్లగొండ జిల్లా ఓటర్ మహాశయులకు, మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న జరిగినటువంటి నల్గొండ జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో 74% ఓటింగ్ నమోదు చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. అలాగే మీడియా మిత్రులకు సహకరించినటువంటి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారికి, జానారెడ్డి గారికి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి గారికి, బాలునాయక్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, పద్మావతి గారికి అందరికీ, అలాగే జిల్లా నాయకులు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, వెంకన్న గారికి, కౌన్సిలర్లు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే మహిళా కార్యకర్తలు కూడా ఈ ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఓటర్లు పెద్ద ఎత్తున 74% ఎంపీ ఎలక్షన్లలో ఇంత కావటం కొంచెం అరుదు. అయినా ఓటర్లందరూ ఇంత పెద్ద ఎత్తున టర్న్అవుట్ అయి కాంగ్రెస్ పార్టీని మంచి మెజారిటీతోని గెలిపించబోతున్నారని మాకున్న సమాచారం. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులు, పోలీసులు, అధికారులు అందరూ కూడా మంచిగా సహకరించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకేమన్నా మీ నుంచి చెప్పండి. అవునండి, ప్రశ్నించారు. అవును, దానికి కూడా నేను మీడియాలో చెప్పాను. కరెక్ట్. మే 14వ తారీఖు నేను చెప్తానని చెప్పాను. దీని మీద గాదర్ కిషోర్ గారికి కూడా నేను మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. దాని మీద మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. కిషోర్ గారు ఆరోపణ చేసినప్పుడు నేను అప్పుడే స్పందించవచ్చు. నేను ఎందుకు స్పందించలేదంటే కూడా ఎన్నికలు ఉన్నాయి. నేను దాని మీద మాట్లాడిన దగ్గర నుంచి ఇక దాని మీద డిస్కషన్ పోతుందని ఇది చేస్తున్నా. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, గాదర్ కిషోర్ గారికి చెప్తున్నా. గాదర్ కిషోర్ గారు ఒక్కరే మాట్లాడినారు అనుకుంటా ఆ విషయం మీద. వారికి చెప్తున్నా, వారిని అడుగుతున్నా, ఏమన్నా ఉంటే ఇప్పుడు రండి, మీడియా కూర్చుందాం, మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఆ రోజు నేను స్పందించకపోవడానికి మరో కారణం, యూట్యూబ్ థంబ్నెయిల్స్ కి తప్ప ఇంకో దానికి పనికిరాదు. వ్యాపారి అని మాట్లాడుతున్నారు. దాంట్లో కూడా ఏమైనా అర్థం పర్థం ఉందా? నేనేంది, నేను చేస్తున్న పని ఏంది, నేను ఇన్ని రోజులు ఉన్న విషయం ఏంది, నేనున్న అట్మాస్ఫియర్ ఏంది వాళ్ళకి తెలియదా? ఏదో ఒకటి బట్టగాల్చాలి మీడియాలో. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద తీర్చుకుంటే ఏమొస్తుంది? నేను అందుకే మీడియా ముఖంగా కూడా చెప్పిన, మే 14 రోజు దీని మీద స్పందిస్తా అని చెప్పిన. మంచి ప్రశ్న, థ్యాంక్ యూ. మీరు గుర్తు చేసినందుకు ఈ రకంగా స్పందిస్తున్నారు కూడా. ఇంకా అండి, ఎనీబడీ ఫ్రమ్ ప్రెస్? అంతే కదండి.